సిద్ధం అంటారు ఒకరు, యుద్ధం అంటారు మరొకరు. వై నాట్ 175 అంటారు ఒకరు. వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం. వై నాట్ పులివెందుల అంటారు మరొకరు. వై నాట్ పులివెందుల? అన్నను గెలిపించొద్దు అంటూ చెల్లెళ్ళు. సొంతం సొంతం నీకా నాకా హేండి. జగన్ గుర్తు పెట్టుకో, పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. ఇదే చెల్లెలు కదా 3200 కిలోమీటర్లు పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నా. ఈ సిద్ధం యుద్ధం పోరులో ఓటర్లు ఏమంటారో చూద్దాం. గత 30 సంవత్సరాలుగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా వార్తా ప్రసారాలు అందజేస్తూ ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ విశ్లేషణతో కూడిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నిష్పక్షపాతంగా అందిస్తోంది వాజీ ఛానల్. 2024 ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రతి నిత్యం జరిగే రాజకీయ పోరుపై ప్రత్యేక వార్తా రూపంలో మీకందిస్తోంది వాజీ. సిద్ధం యుద్ధం. బ్యాలెట్ లో చూద్దాం. రెండు 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాజీ ఛానల్ ప్రసారం చేస్తున్న సిద్ధం యుద్ధం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా జిల్లాలోని ప్రధాన అంశాలు ఏంటో చూద్దాం. జిల్లా సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఎన్నికల నోటిఫికేషన్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఈరోజు నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు విజయనగరం పార్లమెంట్ సంబంధించి 2 అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇక రెండవ వార్త తీసుకున్నట్లయితే అంటే నామినేషన్ల ప్రక్రియ అనేది సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక నెల్లిమర్ల సంబంధించినటువంటి ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడు కూడా ఈరోజు నామినేషన్ వేశారు. ఇక పార్వతీపురం సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కమాండ్ కంట్రోల్ రూమ్ను శాసనసభ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు రమాకాంత్ ప్రధాన్ ఈరోజు సందర్శించారు. ఇవి జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు. రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక రెండవ వార్త తీసుకున్నట్లయితే హంద్రీనివా ప్రాజెక్ట్ అనేది వైఎస్ఆర్ హయాంలో మాత్రమే జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు. ఇక తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానానికి ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నామినేషన్ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారికి అందజేస్తారు. ఇక మూడవ తీసుకున్నట్లయితే అంటే ఈ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నెల 21వ తేదీన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బీఫారాలను అందజేయనున్నారు. ఇక దీనికి సంబంధించి అంటే మొత్తం చూసుకున్నట్లయితే ఎన్నికల నోటిఫికేషన్ అనేది జిల్లాలో ప్రధానంగా నోటిఫికేషన్ అనేది బాగా జరుగుతుందనే మనం నోటిఫికేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ అనేది జోరుగా సాగుతుందనే మనం చెప్పుకోవచ్చు. విజయనగరం పార్లమెంట్ సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మి ఈరోజు నామినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తొలి రోజు 2 అభ్యర్థుల నుంచి కూడా నామినేషన్ను స్వీకరించారు. యుగ తులసి పార్టీకి సంబంధించినటువంటి తరపున పార్లమెంట్ అభ్యర్థిగా శంభాన శ్రీనివాసరావు, సమాజ్వాదీ పార్టీ తరపున ఎస్ అచ్చినాయుడు నామినేషన్లను వేశారు. వీరిద్దరూ చెరో సెట్ను దాఖలు చేశారు. ముందుగా అభ్యర్థులు నామినేషన్ పత్రాలను హెల్ప్ డెస్క్ వద్ద పార్లమెంటు స్థానం ఏఆర్ఓ సంబంధించినటువంటి సుమబాల తనిఖీ చేశారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. విజయనగరం మండలానికి సంబంధించి అంటే విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి తహసీల్దార్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో కార్తీక్ ఈరోజు నామినేషన్లు కూడా స్వీకరించారు. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని రిటర్నింగ్ అధికారులు కూడా అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా ఇదంతా కూడా నామినేషన్లు ఒక జోరుగా సాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక పార్వతీపురం సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను శాసనసభ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు రమాకాంత్ ప్రధాన్ ఈరోజు సందర్శించారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చేరుకున్నటువంటి వ్యయ పరిశీలకులు ఎవరైతే ఉన్నారో కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఏ విధంగా జరుగుతోంది, దాని విభాగం ఏ విధంగా జరుగుతోంది, ఎన్నికల యొక్క పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, దానికి సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారు, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ను, సోషల్ మీడియా విభాగాన్ని, వ్యయ విభాగాన్ని, ఫిర్యాదుల విభాగాన్ని, చెక్ పోస్టుల పర్యవేక్షణ నియంత్రణ విభాగం, జియో ట్యాగింగ్ వాహనాల పర్యవేక్షణ విభాగం తదితర విభాగాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారని మనం చెప్పుకోవచ్చు.
అనంతరం పార్వతీపురం, కురుపాం శాసనసభ నియోజకవర్గాలను పర్యటించి ఆయన పరిశీలించారు. ఈ నేపథ్యంలో అంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని చెప్పి ఒక నిస్వార్థమైనటువంటి వాతావరణంలో అంటే ఎన్నికల సిబ్బంది కూడా ఒక నిష్పక్షపాతంగా అంటే ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేయాలని చెప్పి వ్యయ పరిశీలకులు దీనికి సంబంధించినటువంటి అధికారులకు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక నెల్లిమర్ల నియోజకవర్గం సంబంధించి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడు ఈరోజు నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు నామినేషన్ను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారి నామినేషన్ను స్వీకరించారు. ఈ నేపథ్యంలో అంతా కూడా అంటే మరొక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన కూడా అంటే నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో బడుకొండ అప్పలనాయుడు మాట్లాడారు. ఎంపీ అభ్యర్థిగా బెల్లాన్ చంద్రశేఖర్ని గెలిపించాలని, ఇంకా నెల్లిమర్ల సంబంధించినటువంటి శాసనసభ అభ్యర్థిగా తనను అంటే బడుకొండ అప్పలనాయుడు అనే తనను కూడా గెలిపించాలని చెప్పి ఒక పక్క అభ్యర్థించారు. రెండోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అంటే అభివృద్ధి చూసి ఓటు వేయాలని చెప్పి బడుకొండ అప్పలనాయుడు గారు కూడా మనం చెప్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక రాష్ట్రాన్ని తీసుకున్నట్లయితే అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే ఈ యొక్క గులకరాయితో దాడి చేశారో ఆ వ్యక్తిని ఈరోజు సంబంధిత అనేటువంటి అజిత్ సింగ్ నగర్ సంబంధించినటువంటి పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టుకు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో సీఎంపై రాయి విసిరింది అతనేనని పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పోలీసులు సింగ్ నగర్ సంబంధించినటువంటి వద్ద వడ్డేర కాలనీకి చెందినటువంటి 6గురిని అదుపులోకి తీసుకొని ఈ కేసునంతని కూడా విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక హాట్ టాపిక్గా మారింది. ఎవరైతే ఒకరిని అనుమానితుడిగా చేస్తూ ఈరోజు అతను దొరికారని చెప్పి అతను కోర్టు కూడా హాజరుపరిచినటువంటి దృశ్యాలు మనం ఈరోజు చూస్తున్నాం. ఇక రెండో విషయం తీసుకున్నట్లయితే హంద్రీ నివా ప్రాజెక్ట్ అనేది దీనికి సంబంధించిన వైఎస్ఆర్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో హంద్రీ నివా ప్రాజెక్ట్ అనేది 90% పూర్తయిందని చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎలాంటి జరిగింది అభివృద్ధి, అసలు ఏం జరిగిందని చెప్పి ఆమె ఒక పక్క ప్రశ్నిస్తూ వచ్చారు. అధికారంలోకి వచ్చిన ప్రాజెక్టు పూర్తి చేసి 127 చెరువులకు నీళ్లు ఇస్తామని చెప్పి వైకాపా హామీ ఇచ్చింది. ఆ హామీని ఏం చేశారని చెప్పి ఒక పక్క షర్మిల ప్రశ్నిస్తున్నారు. ఆ హామీని మరిచిందని విమర్శించారు. ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తామని చెప్పి ఒక పరిశ్రమ కూడా తేలదని చెప్పి ఎద్దేవా చేశారు. ఇక లెదర్ పార్క్ హామీని మరిచారని ఆరోపించారు. మరకశిర నియోజకవర్గం చుట్టూ రింగ్ రోడ్ నిర్మిస్తామని చెప్పినటువంటి హామీ ఏమైందని ఆమె ఈ సందర్భంగా జగన్ను ప్రశ్నించారు. దీనికి సంబంధించి అంటే అనంతపురం జిల్లా మడకశిరాలో నిర్వహించినటువంటి ఎన్నికల ప్రచారంలో షర్మిల పాల్గొన్నారని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని ఒక విమర్శలు గుప్పిస్తూ వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి వైఎస్ షర్మిల ఈ నేపథ్యంలో ప్రచారంలో చెప్పారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఏపీ ప్రత్యేక హోదా విషయంలో కూడా సంజీవు లాంటిదని దాన్ని కూడా వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవి, అది కానీ వచ్చినట్లయితే కానీ ఎలాంటిది కూడా ప్రత్యేక హోదా విషయాన్ని అసలు కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టారని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆమె విమర్శలు గుప్పించారు. ఇక గుంటూరు జిల్లా సంబంధించినటువంటి మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఆ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి నారా లోకేష్ ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఆయన తరపున అంటే ఆయన కాకుండా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా అంటే ఒక ఉత్సాహంగానే సాగిందనే మనం చెప్పుకోవచ్చు. ఇక మూడవ తీసుకున్నట్లయితే అమరావతి తెలుగుదేశం సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే తెలుగుదేశం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అధినేత చంద్రబాబు ఈ నెల 21వ తేదీన బీఫారాలను అందజేయనున్నారని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి వార్త వెలువడిందని మనం చెప్పుకోవచ్చు. పార్టీ జోనల్ ఇన్ఛార్జీలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే గతంలో చూసుకున్నట్లయితే జోనల్ ఇన్ఛార్జీల ద్వారా తొలుత బీఫార్ములు ఇప్పించాలని చెప్పి భావించినప్పటికీ అభ్యర్థులందరూ కూడా సెంటిమెంట్గా భావిస్తారనే ఒక సూచన మేరకు నిర్ణయం మార్చినట్లు మనకు సమాచారం తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం 144 అసెంబ్లీ స్థానాలకు గాను 17 పార్లమెంటు అభ్యర్థులకు గాను తన చేతుల మీదుగా అంటే మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే బీఫారాలను సంబంధిత ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులందరికీ కూడా బీఫారాలను అందజేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. ఈ నెల 21ని ఇది అట్టహాసంగా జరగడానికి నిర్ణయం తీసుకున్నారనే మనం చెప్పుకోవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి అంటే ఈరోజు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి విశ్లేషణ. అయితే మరికొంత సమాచారం అంటే ఈ జిల్లాలో ఎలాంటి ఎన్నికలు అనేది ఏ విధంగా జరుగుతుందన్నది మరింత విశ్లేషణ అందించడానికి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి బోడసంగి ఈశ్వరరావు బ్రేక్ తర్వాత మరింత విశ్లేషణ అందించనున్నారు.
సిద్ధం యుద్ధం కార్యక్రమానికి పునఃస్వాగతం. విజయనగరం నియోజకవర్గంలోని మరింత విశ్లేషణ అందించడానికి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి దానికి సంబంధించినటువంటి వ్యక్తి బోడసింగ్ ఈశ్వరరావు మన స్టూడియోకి వచ్చారు. బోడసింగ్ ఈశ్వరరావు గారు నమస్తే అండి. ప్రధానంగా విజయనగరం నియోజకవర్గంలోని చేస్తున్నటువంటి మీరు అంటే ఇంతవరకు కూడా వైఎస్ఆర్సీపీలో ఎలాంటి పదవులు స్వీకరించారు? 25 సంవత్సరాల నుంచి నేను కోలగట్ల వీరభద్రస్వామి గారితో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తున్నాం. మరి సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు ఒక జేసీఎస్ కన్వీనర్గా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జిల్లా ఈ ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయనతో పాటు మరి మేము వచ్చిన తర్వాత అంతే విధంగా అవే పదవులు తీసుకుంటూ మరి రానున్న రోజుల్లో కూడా యువతకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా వీరభద్రస్వామి గారు మరి మమ్మల్ని మాలాంటి కార్యకర్తలు ఎంతోమంది నాయకులు చేసి ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు. మరి ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే విజయనగరం నియోజకవర్గంలో మనం ఎంత చూసినా అందరు రాజకీయ నాయకులు వేరే, కోలగట్ల వీరభద్రస్వామి గారు వేరే. ఆయన ఎప్పుడు కూడా ప్రతి మనిషికి కష్టపడే కార్యకర్తకు కానీ నాయకులకు కానీ ఎప్పుడు ఆయన ఒక స్థాయిలో ఉంచాలని ఆలోచన విధానంతో ఉన్న నాయకుడు ఆయన. ఎందుకంటే ఉదయం లెగిసి సాధారణ ప్రజల నుండి కార్యకర్తలు నాయకులు కూడా వాళ్ళ కష్ట నష్టాల్లో కూడా ఆయన పాలు పంచుకుంటూ మరి రాజకీయ ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో అలాంటి వ్యక్తులందరినీ కూడా ఆయన తీర్చిదిద్దిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని మరి తెలియజేస్తున్నాం. అటువంటి నాయకుడు విజయనగరంలో ఎవరూ లేరు. ఎందుకంటే ఆయన కార్యకర్తల తాలూకా మనోభావాలు, ప్రజల తాలూకా మనోభావాలు తెలిసిన నాయకుడు కాబట్టి ఆయన ఇవాళ డిప్యూటీ స్పీకర్ వరకు ఆ స్థాయికి వెళ్ళగలిగారంటే ఆయన అంత కష్టపడి ఆ స్థాయికి వచ్చారని మేము భావిస్తున్నాం. ప్రధానంగా 7వ డివిజన్లో మీ యొక్క బలం ఏ విధంగా ఉంది? అంటే ఒక యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మీరు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎలా అంటే మీ వార్డులో మీ బలం ఎంతవరకు ఉంది? వైసీపీకి ఎలా చేకూరే అవకాశం ఉంది? వైసీపీ కంటే మరి మా దాసనపేట ప్రాంతం 7వ డివిజను ఇవాళ 2 వార్డుల నుంచి 3 వార్డులు అయ్యాయి, 5, 6, 7. అయితే పూర్వం 30 సంవత్సరాల కిందట తెలుగుదేశం పార్టీ హావా చాలా గట్టిగా ఉండేది. ఎందుకంటే ఇదే ప్రాంతంలో చైర్మన్గా 15 సంవత్సరాలు పరిపాలించిన నాయకులు ఉన్నారు. వాళ్ళు మరి దాసనపేట ప్రాంతానికి విషయానికి వస్తే చాలామందికి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నీరు ప్రాబ్లం ఉండేది, బాగా వాటర్ ప్రాబ్లం. సందుల్లో కూడా నీళ్ళు తెచ్చుకోవాలనుకుంటే 3 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి లేకపోతే చెరువుల వెంట వెళ్ళి తెచ్చుకునే పరిస్థితిలో పాపం మహిళలు ఎంతో ఇబ్బంది పడేవారు. అంతేకాకుండా గోతుల్లో కూడా 3 అడుగులు 4 అడుగులు లోతులో కూడా తవ్వుకొని పాపం నీరు తెచ్చుకునే పరిస్థితి. అందులో మాలాంటి ఏరియాలోకి సందుల్లో కంటే అసలు నీరు లేని పరిస్థితి మాట. దానికి అనుగుణంగా 2019లో మరి వీరభద్రస్వామి గారు మరి అవాళ మరి ఇంటింటికి తిరిగినప్పుడు ఈసారి నన్ను గెలిపిస్తే తప్పకన్నా మీ దాసనపేట ప్రాంతానికి వాటర్ని తీసుకొచ్చే బాధ్యత నాది, వాటర్ ట్యాంక్ కట్టించి తీరుతాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు మంచినీళ్ళు ప్రాబ్లం లేకన్నా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇవ్వడం జరిగిన వెంటనే ఆ తర్వాత ఆయన గెలిచిన వెంటనే ఆ మరుసటి సంవత్సరమే మళ్ళీ మన దాసన్నపేట మందబేల్ జంక్షను సింగపూర్ సిటీ టర్నింగ్ దగ్గర ఉన్న వాటర్ ట్యాంకు కట్టి మొత్తం దాసన్నపేట ప్రజలకి వాటర్ ట్యాంక్ కట్టడమే కాకుండా వాటర్ని తీసుకొచ్చి సందుల్లో కూడా పైప్ లైన్లు మాలాంటి నాయకులతోనే ఆయన దగ్గరుండి వర్క్ చేయించి ప్రతి దాసన్నపేటలో కూడా నీరుకి ప్రాబ్లం లేకుండా ఇంటింటికి కూడా కొల వేయించి ప్రత్యక్షంగా కూడా దాని మీద ఆయన శ్రద్ధ చూపించి ప్రతి ఇంటికి కూడా ఆయన వచ్చేటప్పుడు గడప గడప కార్యక్రమంలో వచ్చినప్పుడు ఆయన ప్రతి ఇంటిని కూడా అడిగారు, వాటర్ వస్తుందా లేదమ్మా అనేసి. లేదు వస్తుందా, మేము ఈ వాటర్ ప్రాబ్లం తిరుగు అనుగుణంగా ఆ 2 వార్డులు అయిన దాసనపేట 3 వార్డులు కూడా అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్సీపీకి కట్టబెట్టడం జరిగింది. మరి ఎందుకు జరిగింది? ఇంత ఆయన అభివృద్ధి చేశారు కాబట్టి కట్టడం జరిగింది. ఒక నిమిషం, అంటే దీనికి సంబంధించి అంటే మంచినీటి సమస్య లేకుండా పరిష్కరిస్తున్నారు అని చెప్పి ఒక పక్క సాక్షాత్ వీరభద్రస్వామి గారే చెప్తున్నారు. కానీ కొన్ని ఏరియాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా వేధిస్తోందని చెప్పి ఒక పక్క ప్రచారంలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై ఎక్కడ ఉన్నా చెప్పండి. పూర్వం ఒక విషయం చెప్తాను చూడండి, వీరభద్రస్వామి గారు వచ్చిన తర్వాత 11 వాటర్ ట్యాంకులు కట్టారు.
మీరు ప్రత్యక్షంగా చూసుకోవచ్చు ఏరియాలతో సహా. వాళ్ళు దాసనపేట అయితే పోలబాగ్ కోరలి, ఇక్కడ ధరంపూరు, కేలుపురం, గాజులరేగ, ఇసుకలు అంటే చాలా ఏరియాలన్నీ కూడా మొత్తం 11 వాటర్ ట్యాంకులు అయిన కాంప్లెక్స్ దగ్గర ఒక ట్యాంకు ఉంటే ఇంకో ట్యాంకు కూడా కట్టడం జరిగింది. మరి ఈరోజు 11 వాటర్ ట్యాంకులు తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా వాటర్ ప్రాబ్లం ఉందంటే ఏదో మూల చిన్నది ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే దానికి. కానీ పూర్వంకి మీరు చూసుకోండి, పూర్వం ప్రతిపక్షాలు ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడాను మంచినీళ్ళు ఎండాకాలం వచ్చిందంటే బిందులు పట్టుకొని మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళేవారు. నీరు మాకు లేదు, మేము ఖాళీ బిందులతో నిరసన చేసేవారు. ఇవాళ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ రోజైనా కార్యక్రమం చేసిందా అంటే వీరభద్ర స్వామి గారు వాటర్ సమస్య లేకుండా చేయబట్టే రాలేదు ఎవరు కూడా. లేకపోతే మున్సిపల్ ఆఫీస్కి బిందులతోనే ప్రదర్శన చేసిన వాళ్ళు వాళ్ళు చేయలేకపోయారంటే కారణం ఏంటి? ఆయన 11 వాటర్ ట్యాంకులు కట్టి అన్నిటిని నీరు ఇస్తారు కాబట్టి. వాళ్ళు ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే అంటే ముసిరిపల్లి ప్రాజెక్ట్ కానివ్వండి, లేకపోతే గడిగడ్డ సమైనటువంటి ప్రాజెక్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే ఆ హయాంలోనే జరిగినవి. ఈ ప్రాజెక్టులన్నీ కూడా వీరభద్ర స్వామి వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి చేస్తారు, మంచినీటి సమస్య పరిష్కరించలేదని చెప్పి తోటపల్లి రాజశేఖర రెడ్డి గారి టైంలోను ఆయన తీసుకొని వాటర్ కూడా వీరభద్ర స్వామి 2004లో గెలిచిన తర్వాత కూడా కొంత వాటర్ తేవడం. ముసిడిపల్లి వాళ్ళు చేసినప్పుడు కూడా పూర్తి కార్యాచరణ లేదు కదా. ఇప్పుడు నేను అంటున్నది ఏమంటానంటే వాటర్ ట్యాంకు దాసనపేట వీరభద్ర స్వామి కట్టించారని, కట్టించిన తర్వాత పూర్తి స్థాయి నీరు ఇస్తేనే ఇచ్చినట్టు అవునా కాదని ఉంటుంది. నీరు ఇవ్వకుండా మనం ట్యాంక్ కట్టాం కదా అని అనేసి అనుకుంటే అది కాదు కదని ఉంటుంది. ప్రాజెక్టులో వాళ్ళు ఏదో కొంత చేస్తే ఏ ఒక్కరు కూడా ప్రభుత్వంలో ప్రాజెక్ట్ ఒక్కరికి చేయరు కదా. ఇంకో గవర్నమెంట్ మారుతుంది, ఇంకో గవర్నమెంట్ మారుతుంది. కానీ పూర్తి స్థాయి వాటర్ని ఇచ్చే బాధ్యత ఎవరు తీసుకుంటారు? వీరభద్ర స్వామి గారు వచ్చాక అయింది 2019 నుంచి ఇప్పటి వరకు కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా చేశారు. అదే 2014 నుంచి 2014 ఒక్క నిమిషం 2014 నుంచి 2019 లోపు 2-3 రోజుల కోసం వాటర్ ఇచ్చేవారు. మీరు కావాలంటే చూడండి పోనీ అడగండి, ఎవరైనా ప్రజలు అడగండి, మా దాసనపేట కానీ ఇతర ప్రజలు కానీ. 2019లో మళ్ళీ ఎమ్మెల్యేగా వీరభద్ర స్వామి గారు గెలిచిన తర్వాత రోజు తప్పించి రోజు వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అది వాస్తవం కాదు, మీరు ప్రజలు అడగండి. మేము గొప్పగా చెప్పుకోని అవసరం లేదు, మా పార్టీ ఇదని కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ 11 వాటర్ ట్యాంకులు కట్టారంటే మరి ఎంత వాటర్ ప్రాబ్లం తీరిందో లేదో మీ మీడియా ద్వారా కూడా మీరు తెలుసుకోండి, తప్పలేదు. అదే మరో ప్రశ్న, జై స్వామన్న జై కోరగట్ల అనడమే తప్ప పార్టీకి మీరు ఎలాంటి కృషి చేశారు? అంటే దీనికి సంబంధించి అంటే ఓన్లీ ఆ నినాదం ఒకటి స్లోగన్ ఒకటే వినిపిస్తుంది అని కానీ వాదన అయితే వినిపిస్తుంది, కానీ పార్టీకి మీరు ఏ విధంగా కృషి చేశారు పార్టీ బలోపేతాన్ని? జై స్వామన్న జై కోలగట్లనే కాదు, జగన్ కోలగట్ల నాయకత్వం వర్ధిల్లాలి అంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ముందుకెళ్తాను తప్ప. నేను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడాను. ఆయన లేకన్నా పార్టీ ఆయన లేకన్నా ఇది లేకన్నా మేమేం చేయం కదా. ఇప్పుడు వీరభద్ర స్వామి గారు మా నాయకులు, ఆయన పార్టీని ఏ రకంగా తీసుకెళ్ళి ఏ రకంగా ఆలోచన ఉండదు. ఆయన అడుగుజాడలోనే మేము నడుస్తుంటాం. అంటే ఇప్పటికీ కూడా కొన్ని ఏరియాల్లో మంచినీటి సరఫరా మీరు ఎన్నో చెప్పారు కాబట్టి అంటే రోజు విడిచి రోజు రావడం కానీ లేకపోతే ప్రతిరోజు మీరు అనేది కేలుపురంలోనూ ఉందన్నది. కేలుపురం కూడా వాటర్ ట్యాంక్ కట్టిస్తారు. కాకపోతే ఇప్పుడు వైఎస్ఆర్ నగర్ మరి కొత్తగా నిర్మాణం జరిగింది కూడా దానికి సంబంధించి ఇంతవరకు కూడా ఒక కనెక్షన్ కూడా లేదని ఊరు చివరన వైఎస్ఆర్ నగర్ పుట్టింది. రాజశేఖర డాయంలో వైఎస్ఆర్ నగర్ పుట్టింది. తర్వాత గవర్నమెంట్ మారింది. తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పుడు మరి 5 ఏళ్ళలోనే మరి ఏమో కార్యాచరణ చేయలేకపోయింది. ఈరోజు మా శాసనసభ్యులు అవన్నీ కూడా పైప్ లైన్లు గట్ట అన్నీ వేసి ఏర్పాటు చేస్తున్నారు. దగ్గరలో ఆయన మళ్ళీ గెలుస్తారు కాబట్టి 5 సంవత్సరాల్లోనూ మొత్తం మిగతా కూడా ఊరు చివరి నుండి కూడా అన్ని అభివృద్ధి జరుగుతాయి. అంటే ట్యాంకులు అయితే కడుతున్నారు కానీ నీరు ఇవ్వలేదని చెప్పి చాలా ప్రాంతాలు ఇచ్చారు. చాలా ప్రాంతాలు అంటే ఇంకెవ్వలేదని చెప్పి కొన్ని ఏరియాలు అంటే ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు ఒక ట్యాంకు ఒకేసారి తయారైపోదు, అలాగే క్రమేపీ తయారవుతాయి, సంవత్సరాలు పడతాయి. పట్టిన తర్వాత ట్యాంక్ ఇప్పుడు మన అన్నం వండిస్తాము, వండిన తర్వాత వడ్డించుకొని తినడం మానేం కదా. ఇంట్లోనే వడ్డిస్తారు, లేకపోతే మనమే వడ్డించుకొని తింటాం. అసలు కట్టించిన తర్వాత ఇవన్నీ ఆ మాత్రం మనకి. మీరు ఒక డివిజన్ సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంటే ఆ డివిజన్ సంబంధించి అంటే మొత్తం ఈ 3 వార్డులు సంబంధించి మీరు ఒక ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ 3 వార్డుల్లో వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా బోల్డ్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కానీ, ఈరోజు గ్రామ సచివాలయాలు కానీ, వార్డు సచివాలయాలు కానీ, వాలంటీర్ల ద్వారా కానీ ఈరోజు ఎక్కడ కూడా అవినీతి జరగకన్నా ప్రతి ఇంటికి కూడా పార్టీలకు అతీతంగా అన్ని ఇది అవునో కాదనేది కూడా ఈరోజు ఎక్కడ తేటతెల్లం అవుతుందంటే ఒక ఇంటి పట్టాలు ఇచ్చారు చూడండి. ఇంటి పట్టాలు ఇచ్చిన దగ్గర ఎవరికైతే ఇది ఉందో అవకాశం ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆన్లైన్ ద్వారా ఇవ్వడం జరిగింది. అంతే తప్ప ఇళ్ళ కాడ కూర్చోబెట్టి నాయకులు ఎవరో సంతకాలు పెట్టి పట్టాలు తయారు చేసి ఇచ్చే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో. అదే రకంగా
ఈరోజు ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన సచివాలయం ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి అమ్మా, ప్రతి ఒక్కరు కూడా అవకాశాలు ప్రతి ఒక్కరు చేసుకోండి, రాజకీయాలకు అతీతంగా చేశారు. కాబట్టి ఎక్కడైనా ఇక్కడ 1 వార్డు 2 వార్డులు 3 వార్డులు అని కాదు, ఇదంతా కార్యాచరణ జరగబట్టి ఇదంతా అవబట్టే మన కార్పొరేషన్ ఎలక్షన్లో ఎమ్మెల్యే గారు మరి ఆయన అంత కష్టపడి తిరగబట్టే కదా మరి 48 వార్డులు గెలిపించారు కదా. అయితే గత ఎన్నికల్లో అన్ని వార్డుల్లో కల్లా తన మనుషులను గెలిపించుకున్నటువంటి స్వామి 48 వార్డుల్లో కూడా మీరు చెప్పిన ప్రకారంగా గెలిచారు. ఈ నేపథ్యంలో ఈ 48 వార్డుల్లో కూడా ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఏ విధంగా ఉంది? పార్టీ బలోపేతంగా ఉందా, పార్టీ వీక్గా ఉందా, ఎలా ఉందంటారు? పార్టీ ఎప్పుడు బలంగా ఉంది. ఎందుకంటే ఒక విషయం నేను ఏది చెప్తానంటే ప్రజల్లో విశ్వాసం ఉండాలి. ఇప్పుడు నాయకులు ఉంటారు, ఏది ఉన్నప్పుడు కూడా మా అధినాయకులు వీరభద్రం గారు ఏది చెప్తే అది అందరూ నడుచుకుంటాం, దానికి ఇది లేదు. అంటే వాళ్ళందరూ కూడా సహకరించలేదని చెప్పి ఒక ఆరోపణ అయితే ఉంది. అంటే నాయకులు 48 డివిజన్లలో కూడా గెలవడం అయితే గెలిచారు. ఈ నేపథ్యంలో ఈ ఒక గ్యాప్ వీరభద్రం గారికి కార్పొరేటర్లకి ఒక మధ్య గ్యాప్ అనేది వచ్చింది. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా సహకరించలేదని చెప్పి ఒక ఆరోపణ ఆయన అపోహలు కనిపిస్తుంది. దానికి మీరు ఏమంటారు? ఎప్పుడు కూడా ఆయన ఏం చెప్తారంటే, వీరభద్రం గారు ఏం చెప్తారంటే ఎప్పుడు కూడా కష్టపడండి, పార్టీకి పనిచేయండి అని ఎప్పుడు చెప్తారు. ఇప్పుడు ప్రజల్లో ఉండండి అని. అది ఎవరికైనా ఒకరిద్దరికి ఇష్టం లేకపోతే ఆయన నేరుగా చెప్తారు, మీ సొంతంగా ఏమైనా వ్యవహారం ఉంటే చూసుకోండి, మేము ఆ వార్డులోని మా పని మేము పార్టీని నడిపించుకుంటాం అని చెప్తారే తప్ప ఎవరు ఆయన కోసం పనిచేయమంటం లేదు కదా. ఇప్పుడు ఒక సాధారణ కార్యకర్తను తెచ్చి కూడా వాళ్ళ కార్పొరేట్ చేశారంటే ఆ బాధ్యత నిర్వర్తించమని చెప్తారు అంతే తప్ప ఆయన కింద పని చేయండి లేకపోతే మీరేదో చేసి నాకు ఇచ్చేయండి అనే పరిస్థితులు ఉండరు కదా ఆయన. అది అందుకని అంటానమాట, దేనికైనా ఏంటంటే వీరభద్రం గారి దగ్గరికి రాజకీయంగా ఎవరు వచ్చినప్పుడు కూడా ఎదగాలనుకుంటే ఆయన దగ్గర ఎదగాలని తప్ప ఇంకో నాయకులు ఎవరు చెప్పరు, పట్టించుకోరు. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి 5 సంవత్సరాల పాలనలో విజయనగరం నియోజకవర్గం ఏ విధంగా ఎంత మేరకు అభివృద్ధి చెందింది? కళ్ళు ముందు కనిపిస్తుంది మనకి. ఈరోజు అప్పటికిప్పటికి చూడండి, 2019 ఆయన గెలిచిన తర్వాత ఏ రోజు కూడా ఆయన ఇంటికాడ రెస్ట్ తీసుకోలేదు. చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఏంటంటే కార్పొరేటర్లైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే గెలిచాం కదా అని ఒక 3 సంవత్సరాలు రెస్ట్ తీసుకుని 3.5 సంవత్సరాలు రెస్ట్ తీసుకుని మళ్ళీ ప్రజల్లోకి వస్తారు, ఎలక్షన్స్ వస్తాయని. కానీ ఆయన ఫస్ట్ నుంచి కూడా 89 నుండి పోటీ చేస్తున్నప్పటి నుంచి కూడాను ఈరోజు వరకు కూడా ఆయన ఎప్పుడు ప్రజల్లోనే ఇంటింటికి తిరిగి కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. ఇంకొక విషయం వచ్చేసరికి ఈరోజు 11 వాటర్ ట్యాంకులు చెప్పాను ఈ 5 సంవత్సరాల్లో జరిగినవి. నెక్స్ట్ ఇంకా పట్టణ సుందరీకరణ. మీరు ఉదాహరణ చూడండి, జమ్ము రూట్ వైపు వెళ్తే మా దాసనపేట మ్యాన్ నుంచి వెళ్తే ఆ నీలటి చెరువు గట్టు దగ్గర ఎవరో నైట్ టైం కొట్టేస్తారని భయం మీద ఉండేవారు, ఒక లైట్లు లేక ఏటి లేక. ఆ చెరువు పూర్వం చెరువు మంచినీళ్ళ చెరువు, అదంతా అప్పటి నుంచి ఉన్న చెరువుని ప్రజలు నీళ్ళు తాగేవారు. అదంతా దుర్గంధం అయిపోతే ఆ చెరువుని ఎంత బాగా తయారు చేసి అటుపక్క వెళ్తున్న రూటు గట్ట అంతా చూడండి ఎంత చక్కగా ఆయన తయారు చేసి ఒక పార్కులకు గట్ట తయారు చేసి సుందరీకరణ చేశారు. అలాగే మన రింగ్ రోడ్ సెంటర్ ఒక అల్లూరు సీతారాముల విగ్రహం అయితే కానీ ఈరోజు పెద్ద చెరువు. అంటే వైజాగ్ కూడా వెళ్ళవలసి లేకన్నా ప్రజలు అంటున్న మాట మీరు కావాలంటే వచ్చి ఈరోజు అక్కడికి వచ్చి ఒక పార్క్ లాగా చూసుకొని వైజాగ్ వెళ్ళిన అవసరం లేదు, ఇక్కడే బాగుందని చెప్పిన పరిస్థితి. అలాగే చాలా చెరువులు మీరు చూసుకోండి. ఇంకాను ఇదంతా అభివృద్ధి కదా, ఇదంతా అభివృద్ధి కాకుండా ఎక్కడ ఈరోజు మెడికల్ కాలేజీ తీసుకొని వచ్చారు. పార్టీ నాయకులు ఏమంటున్నారంటే ఇదంతా కూడా ఎన్నికల సమయంలో మాత్రమే, ఎన్నికల ముందు పై మెరుపులు మాత్రమే ఈ సుందరీకరణ చేస్తున్నారని చెప్పి ఒక పక్క ఆరోపణ చేస్తున్నారు. అంటే వీరభద్రం గారు చేసినటువంటి ఇదంతా కూడా ఎన్నికల ముందు చేస్తున్నారు, అదే అంటే అసలు ఏం చేయలేదు, అసలు రోడ్లే బాగోలేదు అన్నట్టు వాళ్ళంతా కూడా ఒక ఆరోపణ ఉంది. ఇప్పుడు ఏదో సామెత ఉంది, తల్లికి గెంజేలు అన్నట్టు పిన్నమ్మకి పట్టు చీర కొంటాను అన్నట్టు. అంటే వాళ్ళు చేయలేక చేతకాక వాళ్ళు ఏమించి 5 సంవత్సరాల్లోనే చేశారు. ఇంకొక ఆయన ఏం చెప్తున్నారు, మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు, ఇంకొక 5 ఏళ్ళు అవకాశం వస్తే ఇంకా సమస్యలు లేని విజయనగరంగా తీర్చిస్తాను అంటున్నారు. గత వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళ అన్నాలు పరిపాలించినప్పుడు కేంద్ర మంత్రిగా అశోక్ గజపతి ఉన్నప్పుడు స్టేట్ మినిస్టర్గా చేసినప్పుడు అన్నాళ్ళు చేసేటప్పుడు మన విజయనగరం మరి ఏది వరకు అభివృద్ధి జరిగింది? మరి ఈయన గెలిచిన 5 ఏళ్ళలోని ఎంత అభివృద్ధి జరిగింది అనేది ప్రజలు రేపు పొద్దున్న నిర్ణయిస్తారు. ఈరోజు మీకు ఉదాహరణ అదే చెప్తాను, పట్టణ సుందరీకరణ వాళ్ళు చూడండి, ప్రజలు వాళ్ళు చెప్పుకుంటున్నారు ఏమని, వీరభద్రం గారు ఎమ్మెల్యే గారు అయితే విజయనగరం ఎంత బాగుందా అని హైదరాబాద్ నుంచి మొన్న అమ్మవారు పండగకు వచ్చిన వాళ్ళు చాలామంది చెప్పుకోవడం మా నోటితో మేము ఆలకించాం. అంటే గొప్పలు చెప్పుకుంటే ఏంటనేది వాళ్ళు చెయ్యలేక చేతకాక ఇలాంటి మాటలు. మరి ఇదే పని వాళ్ళు ఎందుకు చేయలేపారు? మరి ఆ రోజు వాళ్ళ నాయకుడు కూడా చెప్పొచ్చు కదా, మీద మెరుపులే అంటే డబ్బులు ఖర్చు పెట్టకన్నా అయిపోతాయి ఇవన్నీ కూడాను. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మీరు ఒక యోజన విభాగం ప్రధాన కార్యదర్శి అయితే ఆ పార్టీ పరంగా మీకు ఏమైనా గుర్తింపు ఉందా? మరి గుర్తింపు ఉండబట్టే కదా ఈరోజు మీరు రిబెట్టి పిలిచారు, గుర్తింపు ఉండబట్టే కదా మరి పిలిచారు. కనీసం ఒక కార్పొరేటర్ కూడా మీకు అవకాశం వస్తాయి. ఇప్పుడు కూడా ఒక విషయం ఆలోచించండి,
రాజకీయాల్లో ఎప్పుడు అవకాశాలు ఇవ్వాలో నాయకులు ఇస్తారు. మా నాయకుడు ఇస్తాడు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆయన తీసుకుంటారు. వస్తాయి రానున్న రోజుల్లో. ఇప్పుడు మేము ఇంకా చిన్నవాళ్ళం. రానున్న రోజుల్లో ఇంకా మేము పార్టీకి సర్వీస్ చేసి ఇంక ఇది అంటే ముందుకు అనేక పదవులు వస్తాయి. భరోసా ఏమైనా ఉందా అంటే మీకు ఏమైనా పలానా? ఎప్పుడు కూడా భరోసా తీసుకునే పరిస్థితి మాకు అవసరం లేదు. ఈరోజు కూడా చెప్తున్నా, రాజకీయాల్లో వాళ్ళు నేను వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మా స్వామి గారి దగ్గర ఈ పదవి ఇవ్వండి అని కూడా మేము ఎప్పుడు అడగలేదు. ఆయన గుర్తించి, ఆయన ఎవరి విషయంలోనైనా సరే గుర్తించి ఆయన పదవులు ఇస్తుంటారు మాట. ఈయన ఇది పనికి వస్తాడు, ఈయన పదవి పనికి వస్తాడు, దీని పనికి వస్తారని ఆయన గుర్తించి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు తప్ప ఆయన ఎవరికి కూడా కష్టపడిన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అన్యాయం చేసే మనస్తత్వం అయితే వీరభద్ర గారికి ఎప్పుడూ లేదు. అంటే మీతో పాటు చాలామంది ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎలా భరోసా ఇస్తారు? వాళ్ళందరినీ కూడా ఎలా కలుపుకొని వెళ్తున్నారు వీరభద్ర గారు? మీరు ఇప్పుడు అదే చెప్తున్నా కదా. ఇప్పుడు ఎంతమంది ఉన్నప్పటికీ పార్టీకి ఎంత మనం సర్వీస్ చేస్తానో, పార్టీని ఏ రకంగా ముందుకు నడిపిస్తానో, కార్యక్రమాల్లో మనం ఎంత చురుకుదనం ఉంటాం, ఇవన్నీ కూడా ఉంటాయి. నాయకుడు గుర్తించిన తర్వాత పదవులు వస్తుంటాయి. అధిష్టానం నిర్ణయిస్తూ ఉంటుంది ఏం చేయాలి అనేసి. విజయనగరం అంటే పట్టణం పరిధిని కాకుండా మండల పరిధిలో వైసీపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ఒక యువజన విభాగం కార్యదర్శి. పట్టణం అయినా మండలమైనా మీకు ఈరోజు ఏంటి చెప్తాను నేను అంటున్నది, రాజకీయ పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి వెళ్ళాయి. మీకు అర్థమవుతుంది కదా. గడప గడప కార్యక్రమం జరిగినప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మీకు ఏమైనా పథకాలు ఆగిపోయామా, లేకపోతే ఏమైనా ఆగిపోతే మీ దగ్గర నుండి చేయిస్తాను. ఎప్పుడు ఇంకా ఎలక్షన్ సంవత్సరం ఉందనగా ఈ కార్యక్రమం జరిగింది. అప్పుడు కూడా చాలామంది ప్రజలు ఏమైనా సరే ఫిర్యాదులు ఉంటే అవి కూడా నేరుగా వాలంటీర్లకు దగ్గరుండి అప్పచెప్పి, నాయకులకి అప్పచెప్పి సచివాలయం ద్వారా కూడా అవి క్లియర్ చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, మీకు మంచి జరిగితే ఓటేయండి, లేకపోతే లేదని చెప్తున్నారు. అంతే తప్ప ఇంకో పార్టీలాగా నేను వెళ్ళి రోడ్డు వేసాను, కాలువలు వేసాను, లేకపోతే ఇల్లు ఇది ఇచ్చాను అది ఇచ్చాను ఆయన చెప్పడం లేదు కదా. అంటుంది మీ ఇంటికి ఉపకారం జరిగితే, నా మీద అభిమానం ఉంటే, మంచి జరిగిందంటే ఓటేయండి అనే సిద్ధాంతం ఆయన వెళ్ళారు. మా వీరభద్ర గారు కూడా అదే సిద్ధాంతం. నేను కష్టపడి వాళ్ళు డెవలప్ చేస్తాను, నేను మంచి చేశానంటే నాకు వెయ్యండి, ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే ఇంకా విజయనగరం సమస్యలు విజయనగరంగా తీర్చిదిద్దుతానని ఒక నినాదం. వైసీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా అంటే యువత ఎంతోమంది అంటే ఉపాధి అవకాశాలు లేక, అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉపాధి అవకాశాలు లేక ఎన్నో అవస్థలు పడినటువంటి ఉపాధి అవకాశాలు లేవని ఎందుకన్నా వచ్చిన తర్వాత మరి ఎన్ని సచివాలయం ఉద్యోగాలు కాదా, ఉద్యోగాలకు సంబంధించి సచివాలయ ఉద్యోగస్తులు ప్రతి ఏడాది కూడా ఒక నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఒక పక్క హామీ అయితే ఇచ్చారు. ఆ నేపథ్యంలో ఆ హామీ అసలు మరిచారని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తారు. కొన్ని అవ్వచ్చు, కొన్ని అవ్వకపోవచ్చు. ఇవాళ సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారు, పాక్షికంగా తీసినవి కదా. అందరూ కూడా ఎక్కడ రూపాయలు లంచం లేకన్నా ఎక్కడ లేకన్నా మరి ఇంతమంది లక్షల మంది సచివాలయం ఉద్యోగస్తులు ఉన్నారు. మరి అవన్నీ ఉద్యోగాలు కాదా? ఉపాధి లేకన్నా నిరుద్యోగంగా ఉంటుంది, డిగ్రీ చదువుకున్నలో, ఇంటర్మీడియట్ చదువుకున్నలో ఉంటున్న వాళ్ళకి కేవలం వాలంటీర్లుగా వేసి మరి అందరికి కూడా గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి శాలరీలు ఇస్తున్నది అది ఒక నిరుద్యోగ వృత్తి కింద కాదా? మరి మరి ఇవన్నీ కూడా నిరుద్యోగులు బతుకు తెరువే తప్ప సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలు మాత్రమే ఉద్యోగాలు అని చెప్పి మీరు చెప్తున్నారు. అంటే ఉద్యోగాలు మీరు తీయలేదు అంటారు కదా. మరి ఇవి కొన్ని ఉద్యోగాలు కదా. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నాయి, ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అంతకుముందు వైద్య ఆరోగ్య శాఖలో కొన్ని పోస్టులు తీశారు కదా. ఇప్పుడు మన డిఎస్సి కూడా తీశారు కదా. ఎలక్షన్ సమయంలో అంటే ఒక పక్క ఆరోపణ ఏ విధంగా ఉందంటే ఎలక్షన్ సమయంలో ఓన్లీ ఎన్నికల సమయంలో మాత్రమే వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ తీసిందని చెప్పి ఒక పక్క యువతే దానికి ఆరోపిస్తున్నారు. ఒక యువజన సంఘాలు కూడా మీకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అక్కడ మన హైదరాబాద్ నుండి తట్టబుట్ట సర్దిసుకునే పరిస్థితి వాస్తవం కాదంటున్నది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే గత పాలకులు చేసిన తప్పుడు పనుల వల్ల ఇది. ఇప్పుడు మొన్న వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనూ ఎక్కడో యువతకు ఏ ఉద్యోగం లేదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడ రూపాయలు లంచం లేకన్నా ఏది లేకన్నా ఒక సచివాలయ ఉద్యోగాలు ఇవన్నీ ఉన్నాయంటే వాళ్ళు మెరిట్ బట్టే వచ్చిన వాళ్ళు మాట వీళ్ళందరూ కూడాను. ఒకటి ఇప్పుడు కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్ని ఇంకా ముందుకు అభివృద్ధి జరుగుతుంది, ముందుకు ఉద్యోగాలు తీయడం జరుగుతుంది తప్ప ఒకేసారి అందరికీ కూడా న్యాయం చేసేలేం కదా. ఎవరం కూడాను చేయగలం, ఎవరం చేయలేం అన్నమాట. ఇది ఇంకా ప్రత్యేక హోదా విషయంలో కూడా వైసీపీ సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ఆ హామీని మరిచారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. రాష్ట్రం సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు కానివ్వండి, జనసేన పార్టీ నేతలు కానివ్వండి, వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయం ఏంటంటారు? ప్రత్యేక హోదా అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా వచ్చినట్లయితే ఒక ఎంప్లాయ్మెంట్ అనేది మనకి మన విజయనగరం జిల్లాలో కానివ్వండి లేకపోతే రాష్ట్రంలో కూడా ఒక ఎంప్లాయ్మెంట్ కలుగుతుందని చెప్పి ఒక పక్క
అందరూ కూడా అంటే ఒక విశ్లేషకులు అందరూ కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల ఎన్నో ముందు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముందు చేసిన తప్పు ఏంటంటే మీకు అదే చెప్తాను కదా, మనం స్టేట్ సపరేట్ అయిపోయిన తర్వాత మనం వచ్చేసిన తర్వాత 2014లోను చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కూటమి మళ్ళీ ఇది ఇచ్చిన తర్వాత ఆ రోజు వాళ్ళకి అవకాశం ఉండి కూడాను ప్రత్యేక హోదా తేలేకపోయారు. ప్రత్యేక హోదా అవసరం లేదని కూడా చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా చెప్పాడు. మీ మీడియా సమావేశం పెట్టి ప్రజల్లో కూడా చెప్పారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడారనే విషయం విదితమే. అయితే తర్వాత మనం వచ్చిన వెంటనే ముందు రాష్ట్ర అభివృద్ధి కోసం మనం వెళ్దాం, ఈ ప్రత్యేక హోదా అనుకొని మనం ఇదే పని మీద ఉంటే రాష్ట్ర అభివృద్ధి మనకు కుంటుపడుతుందనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందు రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు నడిపించాలని కేంద్ర ప్రభుత్వంతోనే సమాలోచన చేసి ఎవరు ముందుకు నడిపించడం జరుగుతుంది. అంటే వాలంటీర్లకి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ఒక పక్క మీరు చెప్పుకొస్తున్నారు. అయితే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఇప్పుడు రాజీనామా చేస్తున్నారు. ఎందుకంటే రాజీనామా ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటారు? రాజీనామా చేస్తుంటారంటే చాలామంది మొన్న ఫంక్షన్లో వీళ్ళు ఇచ్చేవారు ఇంటికి వెళ్ళి వాలంటీర్లు వీళ్ళే ఆఫ్ చేయడం జరిగింది. మరి వీళ్ళు పార్టీ పరంగా పని చేయలేనప్పుడు వాళ్ళ పని వాళ్ళు చూసుకొని చేస్తున్నప్పుడు మరి వాళ్ళకి ఆ రకమైన మచ్చ అంటించకూడదు కదా. నిజంగా ఎవరైనా తప్పు చేస్తే వాలంటీరు పార్టీ ప్రచారం చేసినా లేకపోతే పార్టీ నాయకులతో కలిసి తిరిగినా లేకపోతే ఎవరికైనా ఫోన్ ద్వారా మీరు వాళ్ళకి ఓటు వేయండి చేయండి అని చెప్పితే అది నిజంగా నిరూపిస్తే ఆ రోజు వాలంటీర్లు ఇటువంటి మనుషులు అనవచ్చు. కానీ ఏది లేకుండా వాళ్ళ మీద మచ్చ అంటించారనే బాధ కొద్దీ చాలామంది రిజైన్ చేస్తుంటారు. ఇంకా ఇంత దీనిగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అవమానించారు కాబట్టి రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి బాసటగా నిలబడతాం, మాకు ఈ ఉద్యోగం ఎక్కువ కాదు ఎందుకంటే ఆయన వల్ల ఇది వచ్చింది కాబట్టి అనే ఆలోచనతోనే వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. మరో ప్రశ్న, సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగులు అని చెప్పి మీరు చెప్తున్నారు. అది ఆ ఉద్యోగులు అని చెప్పేటప్పుడు ఒక జీవో కూడా వచ్చింది, బాగానే ఉంది. కాకపోతే ఒక రిజర్వేషన్ ప్రాతిపాదికన ఉద్యోగాలు తీయలేదని చెప్పి ఒక అంటుంది ఆరోపణ అయితే. ఇప్పుడు నేను అదే అంటాను నీ మాట. ఇప్పుడు పుట్టినంటే పిల్లలు నడిచిడు కదా నేను అంటుంది. ఇప్పుడు నువ్వు పుట్టినంటే నడిచేస్తే తల్లిదండ్రులకి ఇంకెందుకు మరి ఆడాన్ని కష్టపడి తెచ్చి పెట్టేస్తుంది. అలాగే అన్నట్టు ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు వచ్చి ఒక 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే ఇంకా వాళ్ళ ప్రయాణం కొనసాగుతుంది. ఇంకొక 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే వాళ్ళకంటూ ఒక స్థిరమైన ఇది ఉంటుంది అన్నమాట. ఒకేసారి ఎవరి మీద చేసిలేదు కదా ఎవరు కూడా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే ఇచ్చిన హామీలన్నింటినీ కూడా 100% నెరవేర్చారని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు ఏమంటున్నారంటే హామీలు అంత అమలు కాలేదు అంటే ఇచ్చిన నవరత్నాలు తప్పించి ఆయన ఎలాంటి ప్రాజెక్టులు కానివ్వండి లేకపోతే పరిశ్రమలు కానివ్వండి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కానివ్వండి ఏవి కూడా చేయడం లేదు అసలు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏంటంటారు, ఈ హామీలు అమలయ్యాయా లేకపోతే ఆయన హామీలు ఇచ్చినవి చెప్పారని అనేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నారు. ఆయన పాదయాత్ర చేసినప్పుడు కూడా హామీలు ఇవ్వలేని కూడా ఆయన చేశారు. పాదయాత్రలో సచివాలయాలు తీసుకొస్తాను వాలంటీర్లు తీసుకొస్తానని వ్యవస్థ గురించి ఇప్పుడు మాట్లాడలేదే చూడండి. అది ఎందుకు తీసుకొచ్చి పెట్టారంటే ప్రజల అవసరాల నిమిత్తం. ప్రజలకు ఈ రకంగా అయితే ఇబ్బంది లేకుండా ఉంటారు. ఒక మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళకన్నా ఒక మండల ఆఫీసులకు వెళ్ళకన్నా నేరుగా ప్రజలకి గాంధీ స్వరాజ్యం తీసుకురావాలి, గ్రామ సచివాలయాల్లోనే తీసుకురావాలి, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి జరగాలి, వాళ్ళ ఇంటికే నేరుగా వెళ్ళి కార్యక్రమాలు జరగాలి, పథకాలు నేరుగా వాళ్ళు దీనికి వెళ్ళాలని ఒక ఆలోచనతోనే ఆయన ముందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా మిగతా విషయాలు ఒకటి చేసుకొస్తారు. అన్ని కార్యక్రమాలు ఒకేసారి చేయాలి అని అనుకుంటే సమయం కూడా ఉండాలి కదా. మరి ఈరోజు గత ప్రభుత్వానికి ఇప్పటికి చూసుకుంటే జన్మభూమి కమిటీలు చంద్రబాబు నాయుడు టైంలో ఉండేవి. అప్పుడు ఏం చేసేవారంటే వాళ్ళ ఇంటికి పిలిపించుకొని వాళ్ళు ఏదో ఇచ్చి లంచాలు తీసుకొని ఆ రూపాయి పాపే తీసుకొని ఆ పథకాలు ఏవో వెళ్ళేటట్టు చేసేవారు. ఇవాళ అలా కాదు కదా, అంతా ఆన్లైన్. ఎక్కడ జరిగింది చూపించమనండి. ఇన్ని వేలు పట్టాలు ఇచ్చాం విజయనగరంలో, ఇన్ని వేలు పట్టాలు మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము పట్టాలు ఇచ్చాం. ఎక్కడైనా ఎవరైనా సరే ఒక పట్ట ఇచ్చినప్పుడు రూపాయలు లంచం తీసుకొని రేమని అడగమనండి పోనీ కావాలంటే. అంటే ఇళ్ల పట్టాలన్నీ కూడా ఒక డమ్మీ సమైనటువంటి పట్టాలు. ఎక్కడ డమ్మీలు? తెలుగుదేశం పార్టీ ఎక్కడ డమ్మీలు? గుంకలంలో అన్ని వేల పట్టాలు ఇచ్చారు. డమ్మీయా? ఇల్లు కట్టుకుంటుండ్రు డమ్మీ అంటుంది. ఇప్పుడు జమునానపురం దగ్గర ఇచ్చారు ఇల్లు కట్టుకుంటుండ్రు డమ్మీయా? కొండకరకం దగ్గర ఇల్లు కట్టుకుంటుండ్రు డమ్మీయా? తప్పదే నేను అంటున్నది. ఇంకా ఇవ్వడానికి బోల్డ్ అంత ల్యాండ్ ఉంది చేసి ఆ డమ్మీ అంటే తప్పు మాట. అంటే వాళ్ళు బాగా కడుపు మంట ఎంత మంచి పనులు చేస్తుండ్రో ఎంత కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా ఇవాళ రిజిస్ట్రేషన్ కూడా చేసే పరిస్థితి. ఎవరికాడ కూడా వాళ్ళ రూపాయలు లంచం తీసుకోకన్నా పాక్షికంగా ఆయన చేతుల మీదకి ఇచ్చే కార్యక్రమం. ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే ఎక్కడైనా వాళ్ళు పట్టాలు ఇచ్చినప్పుడు కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే రూపాయలు లంచం తీసుకోండి అంటే చెప్పనండి, నేరుగా ఈరోజు మేము వాళ్ళకి సమాధానం చెప్తాం. మరొక హామీ ఇచ్చారు, అంటే ఓపీఎస్ను అంటే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను కొనసాగిస్తామని చెప్పి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీని మరిచారని చెప్పి ఒక పక్క ఆరోపణ అయితే ఉంది. ఉద్యోగస్తులు కూడా ఒక ఆందోళన కూడా ఉంది, ఈ సిపిఎస్ రద్దు చేయలేదని చెప్పి. ఏంటంటారు? అన్నట్టు ఉంటే కొద్దిగా వాళ్ళకి దీనిగా ఉండొచ్చు, పెన్షన్ స్కీమ్ ఉండొచ్చు. మరి ఇప్పుడు మరి అదే కదా నేను చెప్తాను. ఇప్పుడు వచ్చాయని 5 ఏళ్ళు అయ్యింది. ఇప్పుడు ఈ 5 ఏళ్ళలోనూ 2 సంవత్సరాలు కరోనాకే అయిపోయింది, అంతే కదా. వ్యవస్థ అంతా దెబ్బతినేసింది. 2 ఏళ్ళు కరోనా అయిపోయిన తర్వాత ఎంత నష్టం వచ్చినప్పటికీ రాష్ట్రం ఎంత ఈ అతాకొతలం అయిపోయినప్పుడు కూడా ఆయన అటువంటి పథకాలన్నీ కొనసాగిస్తూ ఇచ్చేశారు. అలాగే ఎంప్లాయీస్ కూడా ఆయనకి ఇవ్వాల్సిన భరోసా ఇచ్చారు, కొంతవరకు నెరవేర్చారు, ఇంకొంత ఉంది. అది కూడా ముందుకు చేస్తారనే ఆలోచనతో ఉన్నారు తప్ప ఆయన వెనకడుగేసి లేదంటే ఏదో మాయ మాటలు చెప్పే మనిషి అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాదు. మద్యపాన నిషేధం అనేది చేస్తానని చెప్పి ఒక పక్క అప్పుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. నేపథ్యంలో అంచెలంచెలుగా చేస్తానని చెప్పి అన్నారు, కానీ అది ఎంతవరకు అమలు కాలేదు. ఈ మద్యపాన నిషేధం అమలు అయ్యే మద్యపాన నిషేధం మీరు అదొక్కటి ఆలోచించండి. నేను అంటున్నది మద్యపాన నిషేధం అంచెలంచెలుగా ఆయన తగ్గిస్తామన్నారు. చంద్రబాబు నాయుడు టైంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు టైంలో ఎన్ని షాపులు ఉన్నాయి? ఇప్పుడు బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు చాలా ఉన్నాయి. బెల్ట్ షాపులు ఏం లేదు, ఉంటుంది. వీధికి ఉన్నాయి బెల్ట్ షాప్, వీధికి బెల్ట్ షాపులు ఉన్నాయంటే మాత్రం అబద్ధం. అది కాకపోతే ఆడకు 4-5 వేలు కొనుక్కొని తెచ్చుకొని ఎవరికి ఇచ్చుకొని పరిస్థితి ఏమో తప్ప నేను అంటుంది. బెల్ట్ షాప్ అంటే డైరెక్ట్ ఒక షాప్ లాగా ఉండేది. మీకు అర్థమవుతుంది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బెల్ట్ షాప్ అని అంటే అదొక చిన్న షాప్ లాగా ఉండేది. ఇవాళ వ్యవస్థ లేదు ఎక్కడ కూడా. ఎవడో కక్కుర్తిపడి ఏదో తప్పుడు పని చేసి చేయలేమో తప్ప బెల్ట్ షాప్ లాగా పెట్టుకొని చేసే పరిస్థితి అయితే లేదు. ఇంకొకటి, ఈరోజు అప్పుడు ఎన్ని షాపులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని షాపులు తగ్గాయి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం తగ్గింది అనడానికి కారణం చంద్రబాబు నాయుడు టైంలో ఎన్ని షాపులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని షాపులు ఉన్నాయి. అదొక్కటి తీసుకుంటే మీకు తేటతలం అవుతుంది మాట. నేను ఉంటుంది అప్పుడు ఎన్ని షాపులు ఇప్పుడు ఎన్ని షాపులు మీరు లిస్టులు తీస్తే చాలా తగ్గిపోయి కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బోల్డ్ షాపులు తగ్గిపోయాయి. మద్యపాన నిషేధం అనేది అసలు అమలవుతుందా? అంటే ఆ నిషేధం అనేది హామీ అమలవుతుందంటారా? అమలవుతుంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తుంది కాబట్టి టైం పెట్టింది సిస్టమేటిక్. చంద్రబాబు నాయుడు ఉన్న టైంలోనూ బార్లోను వైన్ షాపులు అన్నీ కూడా 6 గంటలకు తెరిచేవారు. ఇవాళ 11 గంటలకు తెరుస్తున్నారు. మీకు అర్థం 9 గంటలకు కట్టేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు 24 గంటలు కూడా మద్యం అమ్మకాలు జరుగుతుండేవి. కానీ పూర్తి స్థాయిలో నిషేధించి ఇప్పుడు మరి కంట్రోల్ అయింది కదా, కొంత అది కంట్రోలే కదా. కంట్రోల్ కాదు, పూర్తి స్థాయిలో అంచెలంచెలుగా తగ్గిస్తానన్నారు తప్ప పూర్తిగా మద్యాన్ని కంట్రోల్ చేస్తాను మాట ఎక్కడ చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీరు కావాలంటే తీయండి, క్లిప్పింగ్లు ఏమైనా ఉంటే తీయండి. ఆయన చెప్పింది ఏంటంటే అంచెలంచెలుగా మద్య నిషేధాన్ని చేస్తాను అని చెప్పారు. ఒక ట్రాక్ లైన్ నడుస్తుంది. ఇంకో మరి అందుకే ఇప్పుడు చెప్తాను కదా, ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ అవకాశం ఇస్తే దాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలన్న ఆలోచన మీదకి ఆయన వస్తారన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి అంటే విజయనగరం నియోజకవర్గం పరిధిలోని వైసీపీ సంబంధించినటువంటి ఏ విధంగా పార్టీ ఏ విధంగా బలోపేతంగా ఉంది, రేపు సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా వెళ్ళబోతుంది అన్న అంశాలపై మంచి విలువైన సమయాన్ని మంచి విశ్లేషణను అందించినటువంటి జిల్లా యోజన విభాగం ప్రధాన కార్యదర్శి బొడసంగి ఈశ్వరరావు గారు మనకు స్టూడియోకి వచ్చి మంచి విశ్లేషణ అందించారు. వారికి నమస్తే తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతతో సమాప్తం. నమస్కారం.